నమస్కారం ఫ్రెండ్స్, ఫోటోషాప్ 2020 కంప్లీట్ సిరీస్కి స్వాగతం. పార్ట్ 5లో ఉన్నాం మనం. సో ఈ క్లాస్లో మనం బ్లెండింగ్ మోడ్స్ అంటే ఏంటో చూద్దాం. సో బ్లెండింగ్ మోడ్స్ మనకి లేయర్స్ ప్యానల్లో ఈ టాప్ సెక్షన్లో ఉంటాయి. ఇక్కడ ఒక మనకి పెద్ద లిస్ట్ కనిపిస్తుంది బ్లెండింగ్ మోడ్స్ది. సో మనకి ఫస్ట్ నార్మల్ నుంచి స్టార్ట్ అయ్యి ఆ తర్వాత మనకి ఇక్కడ కింద లూమినాసిటీ వరకు లైన్గా బ్లెండింగ్ మోడ్స్ ఉన్నాయి. సో ఈ బ్లెండింగ్ మోడ్స్ మనము ఫోటోషాప్లో చాలా యూజ్ చేస్తాం. మనకి ఏదైనా ఫైర్ ఎఫెక్ట్ కానీ లేకపోతే బ్లడ్ ఎఫెక్ట్ కానీ సో ఇవన్నీ చూపించాలంటే మనకి బ్లెండింగ్ మోడ్స్ చాలా యూజ్ అవుతాయి. అండ్ మనకి కమింగ్ క్లాసెస్లో మాస్క్ అనే టాపిక్ వస్తుంది. అక్కడ కూడా మనము మాస్క్ ప్లస్ బ్లెండింగ్ మోడ్స్ రెండిటి కాంబినేషన్ మనం యూజ్ చేస్తాం. అయితే ఫస్ట్ మనము ఈ బ్లెండింగ్ మోడ్స్ని సరిగ్గా అర్థం చేసుకుందాం. సో ఇవి ఎలా పనిచేస్తాయి. ఓకే, సో ఫస్ట్ మనము ఇక్కడ ఇవి ఎలా అయితే సెక్షన్స్ విధంగా ఇలా సపరేట్ అయినాయో చూద్దాం. ఇక్కడ మీకు టాప్ సెక్షన్ ఉంది. టాప్ సెక్షన్ అనేది డిఫాల్ట్ సెక్షన్. ఈ సెక్షన్లో పెద్ద ఎఫెక్ట్ ఏమీ ఉండదు. సో తర్వాత టాప్ సెక్షన్ తర్వాత ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చేది బ్లాక్ సెక్షన్ అనమాట, ఆర్ డార్క్ సెక్షన్ అని కూడా అనొచ్చు. సో ఈ సెక్షన్లో మనకి 5 బ్లెండింగ్ మోడ్స్ ఉంటాయి: డార్కెన్, మల్టిప్లై, కలర్ బర్న్, లీనియర్ బర్న్, డార్కర్ కలర్. సో ఈ డార్క్ బ్లెండింగ్ మోడ్స్ ఏం చేస్తాయంటే ఇమేజ్లో ఉన్నటువంటి లైట్ ఏరియాస్ని లేదా వైట్ ఏరియాస్ని రిమూవ్ చేసేస్తాయి. రిమూవ్ చేసి ఓన్లీ డార్క్ ఏరియాస్ని మాత్రమే కనిపించేలా చేస్తాయి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ లైట్ బ్లెండ్ మోడ్స్ అంటారు. ఇవేమో డార్క్ బ్లెండ్ మోడ్స్, ఇది లైట్ బ్లెండ్ మోడ్స్. సో ఇవేం చేస్తాయంటే మనకి బ్లాక్ కానీ డార్క్ ఏరియాస్ని కానీ రిమూవ్ చేసేసి ఓన్లీ లైట్ కానీ బ్రైట్ ఏరియాస్ని కానీ కనిపించేలా చేస్తాయి. నెక్స్ట్ మనకి గ్రే సెక్షన్. ఈ గ్రే సెక్షన్ మనకి మీడియం కలర్స్ అంటే బ్లాక్ వైట్ కనిపించేలా చేస్తాయి, మీడియం కలర్స్ని రిమూవ్ చేస్తాయి. ఆ తర్వాత మనకి ఇన్వర్ట్ సెక్షన్ బ్లాక్ని వైట్ చేస్తుంది, వైట్ని బ్లాక్ చేస్తుంది. అంటే వైట్ ఏరియాస్ బ్లాక్ అయితే బ్లాక్ ఏరియాస్ వైట్ అవుతాయి. అండ్ అన్నిటికంటే ఫైనల్ సెక్షన్ అనేది దీన్ని కాంపోనెంట్ సెక్షన్ అంటారు. వీటిని మనము కలర్స్ తోటి చూడాల్సి వస్తుంది. కలర్ తీసుకొని లేకపోతే ఇమేజ్ యొక్క సాచురేషన్ అంటే కలర్ ఎంత కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది, సో దాన్ని బేస్ చేసుకొని పనిచేస్తాయి అన్నమాట. సో మనం ఇప్పుడు డీటెయిల్గా ఒక్కొక్కటి చూద్దాం. నేను ఇక్కడ ఒక ఇమేజ్ తీసుకున్నాను. సో ఇది ఒక గ్రే స్కేల్ ఇమేజ్. ఇందులో మీరు చూసినట్టయితే బ్లాక్ వైట్ తప్ప ఏ కలర్స్ లేవు. అండ్ మిడిల్లో మనకి గ్రే కలర్స్ ఉన్నాయి. అంటే లైట్ గ్రే, లెఫ్ట్ సైడ్ లైట్ గ్రే ఉంది, రైట్ సైడ్ డార్క్ గ్రే ఉంది. ఈ ఇమేజ్ నేను కావాలనే తీసుకున్నాను. అండ్ ఈ ఇమేజ్ కింద మనకి ఒక సిటీ ఇమేజ్ తీసుకున్నాను. సో ఫస్ట్ మనము నార్మల్ సెక్షన్ నుంచి మొదలు పెడదాం. సో నార్మల్ సెక్షన్ ఇందాక చెప్పినట్టు ఏమీ జరగదు. సో ఇక్కడ మనకి ఈ బ్లెండింగ్ మోడ్స్ ఎలా పనిచేస్తాయంటే టాప్ లేయర్ వచ్చేసి మనకి బ్లెండ్ లేయర్ అనమాట. దీని కింద లేయర్ వచ్చేసి మనము బేస్ లేయర్ అనాలి. సో ఇది బ్లెండ్ లేయర్, ఇది బేస్ లేయర్. సో బ్లెండ్ లేయర్లో ఉన్నటువంటి కలర్స్ బేస్ లేయర్ని ఎఫెక్ట్ చేస్తాయి అన్నమాట. ఎలా ఎఫెక్ట్ చేస్తాయి? మనం తీసుకునే బ్లెండింగ్ మోడ్స్ బట్టి ఎఫెక్ట్ చేస్తాయి. సో నార్మల్ బ్లెండ్ మోడ్ సింపుల్గా కలర్స్ని ఎలా ఉన్నాయో అలానే చూపిస్తుంది. సో ఇది ఏ విధంగా చేంజెస్ చేయదు. సో అందుకే నార్మల్ బ్లెండ్ మోడ్లో మనకి ఎలాంటి ఎఫెక్ట్ కనిపించదు. సో నెక్స్ట్ మనము డిజాల్వ్ చూసినట్టయితే ఈ డిజాల్వ్లో కూడా మనకి ఎలాంటి చేంజ్ ఉండదు. ఒకటి ఏంటంటే మనం ఒపాసిటీ తగ్గించినప్పుడు మనకి కొంచెం ఒక నాయిస్ ఎఫెక్ట్ లాగా వస్తుంది అంతే. ఇంతకు మించి డిజాల్వ్ కూడా నార్మల్ లాగానే
ఏ చేంజ్ చూపించదు, డిజాల్వ్ బ్లెండ్ మోడ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనము డార్కెన్ ఆర్ డార్క్ సెక్షన్ ఆర్ బ్లాక్ సెక్షన్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఫస్ట్ బ్లెండ్ మోడ్ వచ్చేసి డార్కెన్. సో చూడండి, ఇక్కడ ఈ ఇమేజ్లో మనకి రైట్ సైడ్ బ్లాక్ ఉంది, లెఫ్ట్ సైడ్ వైట్ ఉంది. అంటే రైట్ సైడ్ డార్క్ ఫుల్ కంప్లీట్ బ్లాక్ ఉంది, లెఫ్ట్ సైడ్ కంప్లీట్ వైట్ ఉంది. మధ్యలో మనకి గ్రే షేడ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఫార్ రైట్కి మీకు కొంచెం డార్క్ గ్రే షేడ్స్ ఉన్నాయి, కొంచెం ఫార్ లెఫ్ట్కి మీకు లైట్ గ్రే షేడ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు చూడండి మన ఈ డార్క్ బ్లెండ్ మోడ్స్ ఎలా పనిచేస్తాయో. సో నేను ఒక డార్కెన్తో స్టార్ట్ చేస్తున్నాను. డార్కెన్ బ్లెండ్ మోడ్ తీసుకున్న వెంటనే మీరు ఇక్కడ చూడండి, ఈ టాప్ లేయర్ అంటే బ్లెండ్ లేయర్ ఎలా పనిచేసిందో. సో ఈ బ్లెండ్ లేయర్ ఏం చేసిందంటే వైట్ ఏరియాస్ని మైనస్ చేసేసింది. అంటే మనకి ఏదైతే లెఫ్ట్ సైడ్లో వైట్ ఉందో ఆ వైట్ టోటల్గా ట్రాన్స్పరెంట్ అయిపోయింది. అండ్ వైట్కి దగ్గరలో ఉన్న కలర్స్ కూడా ఇలా ట్రాన్స్పరెంట్ అవుతూ వస్తున్నాయి. అండ్ ఎప్పుడైతే మనము ఇట్లా డార్క్ ఏరియాస్ బ్లాక్ ఏరియాస్కి వచ్చామో అక్కడ మీకు ఆ బ్లాక్ మొత్తం కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, మీకు ఇట్లా కొంచెం ఈ డార్క్ గ్రే కనిపిస్తుంది. అలానే ఇక్కడ ఫార్ రైట్కి వచ్చేసినప్పుడు ఈ కంప్లీట్ ఏదైతే ప్యూర్ బ్లాక్ ఉందో ఆ బ్లాక్ మొత్తం మనకి పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. సో ఇది డార్క్ అండ్ బ్లెండ్ మోడ్ అనమాట. సో నెక్స్ట్ బ్లెండ్ మోడ్ వచ్చేసి మనకి మల్టిప్లై. సో చూడండి, మల్టిప్లై కూడా సేమ్ థింగ్ చేసింది. డార్కెన్తో కంపేర్ చేస్తే మల్టిప్లై కూడా సేమ్ థింగ్ చేసింది. మల్టిప్లై కూడా సేమ్ మనకి వైట్ రిమూవ్ చేసేసింది, బ్లాక్ కనిపించేలా చేసింది. అండ్ లైట్ ఏరియాస్ కూడా సబ్ట్రాక్ట్ అయిపోయినాయి. లైట్ ఏరియాస్లోంచి మనకి ఈ కింద లేయర్ కనిపిస్తుంది. అంటే ఇక్కడంతా ఈ ఏరియా అంతా ట్రాన్స్పరెంట్ అయిపోయింది అనమాట. సో ఈ మల్టిప్లై బ్లెండ్ మోడ్ మనం చాలా తరచూ వాడతాం అనమాట. అండ్ ఇది డార్కెన్ కంటే కొంచెం ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది మల్టిప్లైది. డార్కెన్ కొంచెం మైల్డ్గా ఉంటుంది మల్టిప్లైతో కంపేర్ చేస్తే, మల్టిప్లై ఇంకొంచెం ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. కాకపోతే ఈ రెండింటి ఫంక్షనాలిటీ ఒకటే ఉంటుంది, లైట్ ఏరియాస్ని బ్రైట్ ఏరియాస్ని రీప్లేస్ చేయడం లేదా రిమూవ్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి మనకి కలర్ బర్న్. సో ఈ కలర్ బర్న్ మల్టిప్లై కంటే ఇంటెన్స్గా ఉంటుంది, మల్టిప్లై కంటే ఇంకా ఇంటెన్స్గా ఉంటుంది. అంటే డార్క్ అండ్ మల్టిప్లై రెండింటికంటే ఇంటెన్స్ ఉంటుంది. చూడండి, ఇక్కడ మనకి ఎలా అయితే ఇలా బర్నింగ్ సెన్సేషన్, అంటే ఇట్లా బ్లాక్ అయిపోయింది. ఇక్కడ రైట్ సైడ్ మొత్తం బ్లాక్ ఉంది మనకి. అయితే ఈ బ్లాక్ ఎలా స్ప్రెడ్ అయిపోయిందో చూడండి. ఒక పేపర్ని కాలుస్తే మొత్తం ఆ పేపర్ ఎలా అయితే బ్లాక్ అయిపోతుందో అలా ఇక్కడ టోటల్ బ్లాక్ అయిపోయింది. అండ్ లెఫ్ట్ సైడ్ ఏరియా మొత్తం ట్రాన్స్పరెంట్ అయిపోయింది. అంటే లైటర్ పిక్సెల్స్ అన్నీ మాయమైపోయినాయి టోటల్గా. బ్లాక్ ఏమో ఇలా కాలిపోయినట్టు వచ్చింది ఎఫెక్ట్. సో అందుకే కలర్ బర్న్ చాలా ఇంటెన్స్గా ఉంటుంది అనమాట, చాలా హెవీగా ఉంటుంది. నెక్స్ట్ మనకి లీనియర్ బర్న్. ఈ లీనియర్ బర్న్ కూడా కలర్ బర్న్ లానే ఉంటుంది, కాకపోతే కలర్ బర్న్తో పోలిస్తే కొంచెం మైల్డ్గా ఉంటుంది, కొంచెం అంత పవర్ తక్కువ ఉంటుంది అనమాట దీన్ని, లీనియర్ బర్న్ది. నెక్స్ట్ వచ్చేసి డార్కర్ కలర్. డార్కర్ కలర్ చాలా సింపుల్గా ఉంటుంది. సో మీకు సింపుల్గా అది వైట్ని రిమూవ్ చేసేస్తుంది, బ్లాక్ని కనిపించేలా చేస్తుంది. సో ఈ బ్లెండింగ్ మోడ్ మనం చాలా తక్కువగా యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ మనకి లైట్ సెక్షన్. సో చూడండి, ఇప్పటివరకు డార్క్ సెక్షన్లో మనము లైట్ ఏరియాస్ వైట్ ఏరియాస్ని రిమూవ్ చేసాం. ఇప్పుడు మనము లైట్ సెక్షన్ ఆర్ వైట్ సెక్షన్లో డార్క్ ఏరియాస్ని రిమూవ్ చేస్తాం. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేది మనకి లైట్ అండ్. సో ఈ లైట్ అండ్ బ్లెండ్ మోడ్ ఏదైతే ఉందో, సో చూడండి, ఇది ఎగ్జాక్ట్లీ మనకి డార్కెన్కి ఆపోజిట్ అనమాట. డార్కెన్ ఎలా అయితే వైట్ ఏరియాస్ని రిమూవ్ చేస్తుందో, లైట్ అండ్ బ్లాక్ ఏరియాస్ని రిమూవ్ చేసేస్తుంది. సో చూడండి, లైట్ అండ్ పెట్టిన వెంటనే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వైట్ అలానే ఉంది, వైట్కి దగ్గరలో ఉన్న కలర్స్ కూడా కనిపిస్తున్నాయి. కానీ ఎప్పుడైతే కొంచెం డార్క్ గ్రే కలర్స్ వచ్చాయో అవన్నీ మనకి హైడ్ అయిపోయినాయి, ఇక్కడంతా ట్రాన్స్పరెంట్ అయిపోయింది. అండ్ ఈ ప్యూర్ బ్లాక్ టోటల్గా మనకి మాయమైపోయింది, కంప్లీట్గా మాయమైపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి స్క్రీన్. సో మనము ఎక్కువగా వాడే బ్లెండ్ మోడ్స్ స్క్రీన్ మల్టిప్లై అనమాట. ఎందుకంటే మల్టిప్లై మనకి బ్రైట్ ఏరియాస్ని తీసేస్తుంది,
స్క్రీన్ వచ్చేసి డార్క్ ఏరియాస్ని తీసేస్తుంది. సో ఇక్కడ స్క్రీన్ అనేది మల్టిప్లైకి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అనమాట. సో చూడండి, స్క్రీన్ పెట్టిన వెంటనే కొంచెం మనకి బ్రైట్ అయిపోయింది ఇమేజ్. సో మీరు లైట్ ఎంతో పోలిస్తే చూడండి, లైట్ ఎంతో పోలిస్తే స్క్రీన్ ఇంకా బ్రైట్గా ఉంది చూడండి. సో అందుకే బ్రైటెస్ట్ బ్లెండింగ్ మోడ్ స్క్రీన్ అనమాట. అంటే లైట్ ఎంతో పోలిస్తే స్క్రీన్ కొంచెం బ్రైట్ ఉంటుంది. ఎలా అయితే డార్క్ ఎంతో పోలిస్తే మల్టిప్లై కొంచెం డార్క్ ఉంటుంది, అలానే లైట్ ఎంతో పోలిస్తే స్క్రీన్ కొంచెం బ్రైట్ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి కలర్ డాడ్జ్. చూడండి కలర్ డాడ్జ్ ఎంత ఇంటెన్సిటీ ఉందో కలర్ డాడ్జ్కి. సో కలర్ డాడ్జ్ అనేది కలర్ బర్న్కి ఆపోజిట్, కలర్ బర్న్కి ఆపోజిట్ కలర్ డాడ్జ్. సో చూడండి ఎలా అయితే కలర్ బర్న్ ఇలా కాలిపోయినట్టు బ్లాక్గా చేసేసిందో, కలర్ డాడ్జ్ కూడా ఇలా వైట్గా చేసేస్తుంది. సో బ్రైటెస్ట్ బ్లెండ్ మోడ్ ఏదైనా ఉందంటే అది కలర్ డాడ్జ్ అనమాట. సో స్క్రీన్ కంటే బ్రైట్గా ఉంటుంది. సో నెక్స్ట్ కలర్ డాడ్జ్ తర్వాత లీనియర్ డాడ్జ్. సో చూడండి ఈ లీనియర్ డాడ్జ్ కలర్ డాడ్జ్ కంటే కొంచెం తక్కువ. అంటే ఎలా అయితే మనకి ఈ కలర్ బర్న్ కంటే లీనియర్ బర్న్ కొంచెం తక్కువనో, అలానే కలర్ డాడ్జ్ కంటే లీనియర్ డాడ్జ్ కొంచెం తక్కువ ఉంటుంది ఎఫెక్ట్. సో లాస్ట్ వచ్చేసి లైటర్ కలర్. ఈ లైటర్ కలర్ ఎగ్జాక్ట్లీ మనకి డార్కర్ కలర్కి ఆపోజిట్ అనమాట. సో చూడండి, సో ఇది కూడా సింపుల్గా ఉంటుంది. ఈ లైటర్ కలర్ డార్కర్ కలర్ అనేవి సింపుల్గా ఉంటాయి. ఇవి మనం చాలా రేర్గా వాడతాం, ఈ బ్లెండ్ మోడ్స్ ఎక్కువగా వాడడం అనమాట. సో కొన్ని సందర్భాల్లో మనం యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇవి ఏంటంటే సింపుల్గా వైట్ ఏరియాస్ని కనిపించేలా చేస్తే బ్లాక్ ఏరియాస్ని రిమూవ్ చేసేస్తాయి, ఆర్ డార్క్ గ్రే ఏరియాస్ని కూడా రిమూవ్ చేసేస్తాయి. సో మనకి ఈ డార్క్ సెక్షను, లైట్ సెక్షన్ తర్వాత నెక్స్ట్ వచ్చే సెక్షను కాంట్రాస్ట్ సెక్షన్, ఆర్ మీరు కొన్ని గ్రే సెక్షన్ అని కూడా అనొచ్చు. కాంట్రాస్ట్ సెక్షన్ ఇగో ఇది. వీటిలో మనకి చూడండి ఓవర్లే, సాఫ్ట్ లైట్, హార్డ్ లైట్, వివిడ్ లైట్, లీనియర్ లైట్, పిన్ లైట్, హార్డ్ మిక్స్. సో ఇలా మనకి కొన్ని బ్లెండ్ మోడ్స్ ఉన్నాయన్నమాట. సో ఈ కాంట్రాస్ట్ సెక్షన్ ఏం చేస్తుందంటే బ్లాక్ వైట్ ఏరియాస్ని, వాటి ఎఫెక్ట్ని అండ్ వాటిని కనిపించేలా చేస్తుంది. కానీ ఎక్కడైతే మీడియం కలర్స్ ఉంటాయో, అంటే మరీ డార్క్ కాకుండా లేదా మరీ బ్రైట్గా కాకుండా, అంటే గ్రే ఏరియాస్ అనమాట. సో ఆ గ్రే ఏరియాస్ని మైనస్ చేసేస్తుంది అనమాట. అంటే మొత్తం గ్రే ఏరియా ఉన్న చోట అంతా ట్రాన్స్పరెంట్ అయిపోతుంది. సో మనకి ఫస్ట్ వచ్చే బ్లెండ్ మోడ్ ఓవర్లే. ఈ ఓవర్లే బ్లెండ్ మోడ్ మనం బాగా యూస్ చేస్తాం. ఎందుకంటే సో ఇది మనకి ఈజీగా పైన లేయర్ కింద లేయర్ని కంబైన్ చేసేస్తుంది అనమాట. పైన లేయర్ కింద లేయర్లో ఉన్న కలర్స్ని చూసుకొని ఇది ఈ ఎఫెక్ట్ అప్లై చేస్తుంది అనమాట. సో ఈ బ్లెండ్ మోడ్ చూడండి ఎలా పనిచేసిందో చూడండి. సో మనకి ఈ రైట్ సైడ్ కొంచెం బ్లాక్గా ఉంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ కొంచెం బ్రైట్గా ఉంది. అంటే ఈ ఏరియాలో నార్మల్ పెట్టినప్పుడు చూస్తే మీకు ఇక్కడ బ్లాక్ ఉంది, ఇక్కడ వైట్ ఉంది. అండ్ ఓవర్లే పెట్టినప్పుడు ఇక్కడ కొంచెం మనకి వైటిష్గా కనిపిస్తుంది, ఇక్కడ మనకి బ్లాకిష్గా కనిపిస్తుంది. అంటే బ్లాక్ వైట్ కనిపిస్తున్నాయి, కానీ ఈ మధ్యలో ఏదైతే గ్రే కలర్స్ ఉన్నాయో అవి టోటల్గా మనకి ఇన్విజిబుల్ అయిపోయినాయి, అంటే హైడ్ అయిపోయినాయి, కనిపించట్లేదు. సో అది ఓవర్లే అనమాట. సో అలానే ఓవర్లే లాగా పనిచేసేది సాఫ్ట్ లైట్. సో సాఫ్ట్ లైట్ కూడా ఓవర్లే లానే ఉంటుంది, కాకపోతే కొంచెం మైల్డ్ ఉంటుంది. అంటే ఓవర్లే అంత పవర్ ఉండదు సాఫ్ట్ లైట్కి. నెక్స్ట్ వచ్చేది మనకి హార్డ్ లైట్. సో చూడండి ఈ హార్డ్ లైట్ తోటి మీకు ఈ కాంట్రాస్ట్ బ్లెండ్ మోడ్స్ ఎలా పనిచేస్తాయో మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి బ్లాక్ కనిపిస్తుంది, వైట్ కనిపిస్తుంది, ఈ మధ్య ఏరియా అంతా ట్రాన్స్పరెంట్ అయిపోయింది. ఈ బ్లెండ్ మోడ్ ఇదిగోండి మనకి పైన ఏవైతే కొన్ని ఈ మల్టిప్లై స్క్రీన్ అనే బ్లెండ్ మోడ్స్ ఉంటాయో, ఇదిగో చూడండి ఇది మల్టిప్లై, ఇది స్క్రీన్. సో ఈ రెండు బ్లెండ్ మోడ్స్ని కలిపి మనం యూజ్ చేస్తే మనకి హార్డ్ లైట్ వస్తుంది అన్నమాట. సో అలా అన్నమాట ఈ రెండు బ్లెండ్ మోడ్స్ మల్టిప్లై స్క్రీన్ని కలిపి మనం వాడితే హార్డ్ లైట్ వస్తుంది మనకి. సో చూడండి మల్టిప్లై ఏమో వైట్ని రిమూవ్ చేస్తుంది, స్క్రీన్ ఏమో బ్లాక్ని రిమూవ్ చేస్తుంది, ఈ హార్డ్ లైట్ ఏమో ఈ రెండింటిని కలిపి యూజ్ చేస్తుంది. సో అందుకే హార్డ్ లైట్ పెట్టగానే బ్లాక్ వైట్ కనిపిస్తున్నాయి, మధ్యలో ఏరియా అంతా ట్రాన్స్పరెంట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి
మనకి వివిడ్ లైట్. సో చూడండి ఈ వివిడ్ లైట్ ఎలా అంటే కలర్ బర్న్, ఇందాకనే చూసాం మనం కలర్ బర్న్ ఎలా అయితే మనకి బ్లాక్గా చేసేస్తుందో. సో చూడండి ఇక్కడ అంతా బ్లాక్ అయిపోయింది. అలానే కలర్ డాడ్జ్ ఇక్కడ అంతా వైట్గా చేసేస్తుంది, అంటే బ్లోన్ అవుట్ ఎఫెక్ట్ లాగా చేసేస్తుంది. సో ఇప్పుడు కలర్ డాడ్జ్ కలర్ బర్న్ని మనం కలిపి యూజ్ చేసామనుకో మనకి ఏమొస్తుంది, వివిడ్ లైట్ వస్తుంది అనమాట. సో చూడండి వివిడ్ లైట్. సో మీరు ఒకసారి కావాలంటే కలర్ బర్న్ చూడండి ఇక్కడ అంతా బ్లాక్ అయిపోయింది. అలానే కలర్ డాట్ చూడండి ఇక్కడ అంతా వైట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను వివిడ్ లైట్ పెడతాను చూడండి, ఈ రెండింటిని మనం కలిపి యూజ్ చేసినట్టు ఉంది ఇక్కడ ఈ వివిడ్ లైట్ బ్లెండ్ మోడ్. ఓకే, నెక్స్ట్ మనకి లీనియర్ లైట్. ఈ లీనియర్ లైట్ అనేది సేమ్ మనకి లీనియర్ బర్న్ లీనియర్ డాడ్జ్ కలిపి యూజ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. సో చూడండి ఇక్కడ నేను లీనియర్ బర్న్ పెడుతున్నాను. సో ఇక్కడంతా కొంచెం బ్లాకిష్గా ఉంది, అయితే ఇది కొంచెం కలర్ బర్న్ కంటే కొంచెం తక్కువ ఉంది దీని పవరు. అలానే లీనియర్ డాడ్జ్ పెడతాను, ఇక్కడంతా వైట్ ఉంది అండ్ ఇది కలర్ డాడ్జ్ కంటే కొంచెం పవర్ తక్కువ ఉంది. అండ్ ఇప్పుడు నేను లీనియర్ లైట్ పెట్టానంటే సో చూడండి ఆ రెండు బ్లెండ్ మోడ్స్ని మనము కలిపి యూజ్ చేస్తే ఎలా వస్తుంది ఎఫెక్ట్, అలా వచ్చింది మనకి. సో చూడండి దిస్ ఈజ్ లీనియర్ లైట్ అండ్ ఇది మనకి కాంట్రాస్ట్ సెక్షన్లో ఉంటుందన్నమాట, అంటే మూడో సెక్షన్, ఇది నాలుగో సెక్షన్ అని కూడా అనొచ్చు. ఓకే, పిన్ లైట్ అనేది సింపుల్గా మనకి డార్కర్ కలర్ లైటర్ కలర్ని కలిపి యూజ్ చేస్తే మనకి ఎలా కనిపిస్తుందో అలాంటి ఎఫెక్ట్ వచ్చింది మనకి. సో ఇక్కడ చూడండి నేను లీనియర్ బర్న్ పెడతాను, లీనియర్ డార్కర్ కలర్ పెడతాను. సో డార్కర్ కలర్ మనకి ఇలా ఉంది. అలానే లైటర్ కలర్ పెడతాను, లైటర్ కలర్ మనకి ఇలా ఉంది. అండ్ ఇప్పుడు ఈ రెండింటిని కలిపి మనము కంబైన్డ్గా చూడాలనుకుంటే మనం ఏం చేయాలి, పిన్ లైట్ పెట్టుకోవాలి. సో చూడండి బ్లాక్ కనిపిస్తుంది, వైట్ కనిపిస్తుంది, మధ్యలో మొత్తం ట్రాన్స్పరెంట్ అయిపోయింది, అంటే మధ్యలో కలర్స్ మధ్య రకం కలర్స్ అవన్నీ హైడ్ అయిపోయినాయి, ట్రాన్స్పరెంట్ అయిపోయినాయి. అండ్ వాటిలోంచి ఈ కింద లేయర్ కనిపిస్తుంది మనకి. ఓకే, నెక్స్ట్ మనకి హార్డ్ మిక్స్ చాలా ఇంటెన్స్గా ఉంటుంది. ఇక్కడంతా చూడండి, ఇక్కడంతా బ్లాక్ అయిపోయింది, ఇక్కడ వైట్ అయిపోయింది. అండ్ ఇది కొంచెం సమ్ రియలిస్టిక్ ఫోటోలో కాకుండా ఒక సంథింగ్ ఏదో ఒక ఆర్ట్ వర్క్ లాగా కనిపిస్తుంది మీకు. సో ఈ హార్డ్ మిక్స్ బ్లెండ్ మోడ్ కూడా మనం కొంచెం తక్కువగా వాడతాం. ఓకే, సో మన ఈ సెక్షన్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి చూడండి ఇన్వర్ట్ సెక్షన్ అంటారు దీన్ని. ఈ ఇన్వర్ట్ సెక్షన్లో మనకి డిఫరెన్స్, ఎక్స్క్లూజన్, సబ్ట్రాక్ట్, డివైడ్ ఇలా 4 బ్లెండ్ మోడ్స్ ఉన్నాయి. సో ఈ ఇన్వర్ట్ సెక్షన్ ఏంటంటే ఆ పేరుకు తగ్గట్టు మనకి కలర్స్ని ఇన్వర్ట్ చేసేస్తుంది అనమాట. అంటే బ్లాక్ కలర్స్ని వైట్ చేస్తుంది, వైట్ కలర్స్ని బ్లాక్ చేస్తుంది. సో చూడండి ఇక్కడ నేను డిఫరెన్స్ బ్లెండ్ మోడ్ పెట్టిన వెంటనే చూడండి ఇక్కడ ఏమైందో, నార్మల్లో మనకి బ్లాక్ ఇటువైపు ఉంది, వైట్ లెఫ్ట్ సైడ్ ఉంది. సో డిఫరెన్స్ పెట్టిన వెంటనే చూడండి ఏదైతే వైట్ లెఫ్ట్ సైడ్ ఉందో అది రైట్కి షిఫ్ట్ అయిపోయింది, ఏదైతే బ్లాక్ రైట్ సైడ్ ఉందో అది లెఫ్ట్కి షిఫ్ట్ అయిపోయింది. సో అందుకే ఈ సెక్షన్ని ఇన్వర్ట్ సెక్షన్ అంటారు. సో నెక్స్ట్ మనకి ఎక్స్క్లూజన్. సో ఎక్స్క్లూజన్ కూడా ఆల్మోస్ట్ మనకి డిఫరెన్స్ లాగానే ఉంటుంది. ఓకే, కొంచెం మైల్డ్ ఎఫెక్ట్ ఉంటుంది మనకి, కాకపోతే ఇదేంటంటే గ్రే ఏరియాస్ మీద ఎక్కువగా పనిచేయదు అనమాట. చూడండి గ్రే ఏరియాస్ మనకి బాగా కనిపిస్తున్నాయి. అదే మీరు డిఫరెన్స్ చూసినట్టయితే సో ఇక్కడంతా కొంచెం గ్రే ఏరియాస్ అన్నీ కొంచెం ట్రాన్స్పరెంట్ అయిపోయినాయి. సో ఎక్స్క్లూజన్ పెట్టినప్పుడు గ్రే మనకి కొంచెం విజిబుల్గా కనిపిస్తుంది. సో అదొకటే తేడా అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సబ్ట్రాక్ట్ బ్లెండ్ మోడ్ చూడండి ఎలా పనిచేసిందో. సో చూడండి సబ్ట్రాక్ట్ బ్లెండ్ మోడ్ రైట్ సైడ్ ఉన్న బ్లాక్ని లెఫ్ట్ సైడ్కి షిఫ్ట్ చేసేసింది అండ్ వైట్ మొత్తాన్ని మాయం చేసేసింది. ఏదైతే వైట్ మనకి లెఫ్ట్ సైడ్ ఉందో ఆ వైట్ మొత్తం మాయమైపోయింది. సో ఇది సబ్ట్రాక్ట్ బ్లెండ్ మోడ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి డివైడ్. సో డివైడ్ సబ్ట్రాక్ట్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గా పనిచేసింది. చూడండి ఏదైతే మనకి వైట్ లెఫ్ట్ సైడ్ ఉందో అది ఇప్పుడు రైట్కి షిఫ్ట్ అయిపోయింది అండ్ ఇక్కడంతా అండ్ ఇక్కడ బ్లాక్ ఉన్నటువంటి బ్లాక్ మాయమైపోయింది. సో అందుకే ఇది ఇన్వర్ట్ సెక్షన్, ఇవన్నీ ఉల్టా చేసేస్తాయి అనమాట, కలర్స్ అన్నిటిని ఉల్టా చేసేస్తాయి. సో లాస్ట్ సెక్షన్ మనకి వచ్చేసి ఇది మనకి హ్యూ, సాచురేషన్ అండ్ కలర్ సెక్షన్ అనమాట. అండ్ అలానే లూమినాసిటీ కూడా ఉంటుంది. సో ఇవి ఏంటంటే మనకి జనరల్గా కలర్స్ మీద బాగా ఎఫెక్ట్ చూపిస్తాయి అనమాట. మీరు ఇలా బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ బదులు ఒక కలర్ ఇమేజ్ తీసుకోండి. సో నేను ఈ డాక్యుమెంట్ని క్లోజ్ చేసేస్తున్నాను. సో చూడండి ఇక్కడ నేను ఒక మల్టీ కలర్స్ ఇమేజ్ తీసుకున్నాను. మల్టీ కలర్స్, చాలా కలర్స్ ఉన్నాయి ఇక్కడ.
సో ఇప్పుడు ఈ మల్టీ కలర్స్కి మనము ఈ లాస్ట్ అండ్ ఫైనల్ సెక్షన్, దీన్ని కాంపోనెంట్ సెక్షన్ అని అంటారు జనరల్గా. సో ఈ కాంపోనెంట్ సెక్షన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి హ్యూ. సో చూడండి ఇక్కడ, అండ్ ఇక్కడ మనకి కలర్ రెయిన్బో కలర్స్ ఉన్నాయి. దీని కింద మనకి ఈ బాహుబలిది పోస్టర్ ఉంది. సో ఇప్పుడు ఈ రెయిన్బో కలర్స్ ఫస్ట్ మనం హ్యూతో ఎలా పనిచేస్తాయో చూద్దాం. సో హ్యూ అంటే జనరల్గా మనకి కలర్ ఇన్ఫర్మేషన్. సో ఏదైనా ఇమేజ్ యొక్క కలర్ ఇన్ఫర్మేషన్ని హ్యూ అంటాం. సో చూడండి ఏవైతే ఈ రెయిన్బో కలర్స్ ఉన్నాయో ఆ రెయిన్బో కలర్స్ మనకి ఈ కింద ఈ పోస్టర్ని ఎలా ఎఫెక్ట్ చేసాయో చూడండి. సో వీటిలో ఉన్నటువంటి అన్ని డిఫరెంట్ కలర్స్, ఆ కలర్స్ అన్ని కింద ఏదైతే మనకి పోస్టర్ ఉందో ఆ పోస్టర్ని పర్ఫెక్ట్గా మిక్స్ చేసాయన్నమాట. సో చూడండి తర్వాత దీని లాంటిదే మనకి సాచ్యురేషన్ ఉంది. ఈ సాచ్యురేషన్ అనేది ఎక్కువగా కలర్స్ని బాగా డార్క్ చేసేస్తుంది అనమాట. అంటే సాచ్యురేషన్ అంటే ఏంటంటే కలర్స్ థిక్గా కాన్సన్ట్రేటెడ్గా అయిపోతాయి. అందుకే ఇది మనకి కలర్స్ అన్నిటినీ చాలా డార్క్ చేసేసింది ఇక్కడ. అండ్ ఈ బ్లెండ్ మోడ్స్ ఒక పైన లేయర్ని కాదు కింద లేయర్ని కూడా యూస్ చేస్తాయి. కింద లేయర్లో ఉన్నటువంటి కలర్స్ని కూడా యూస్ చేసి మనకి ఫైనల్ అవుట్పుట్ని చూపిస్తాయి అన్నమాట. సో సాచ్యురేషన్ మనకి ఇలా చూపిస్తుంది. నెక్స్ట్ మనకి కలర్ చూడండి, బాగా మనం యూస్ చేసే ఈ బ్లెండ్ మోడ్ కలర్ అనమాట. ఈ కలర్ ఎందుకంటే ఏదైనా బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ని మీకు కలరైజ్ చేయాలనుకోండి, మనకి కలర్ బ్లెండ్ మోడ్ చాలా బాగా పనిచేస్తుంది. నేను కలర్ బ్లెండ్ మోడ్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇప్పుడు మనము ఈ ఇమేజ్లో ఈ పర్సన్ షర్ట్ కలర్ గ్రీన్ ఉంది. సో మనము రెడ్ కలర్ షర్ట్లా మారుద్దాం. సో సింపుల్గా నేను పాలిగాన్ లాజో టూల్ తీసుకుంటా. మీరు లాజో టూల్ కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో తీసుకొని నేను న్యూ లేయర్కి వెళ్తాను. సో ఇలా మీరు సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఓపిక్గా కూర్చొని షర్ట్ని పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు కావాలంటే. సో నేను జస్ట్ రఫ్గా సెలెక్ట్ చేస్తున్నా షర్ట్ని టైం సేవ్ చేయడం కోసం. సో చూడండి ఈ షర్ట్ మొత్తం సెలెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే కొంచెం ఫెదర్ ఇస్తాను ఈ సెలెక్షన్కి. సో ఫెదర్ రేడియస్లో నేను ఒక 6 అలా పెడతాను. సో పెట్టేసి 6 ఎక్కువ అయిపోయింది, నేను ఒక 3 పెడతాను. ఓకే 3 పెట్టిన తర్వాత నేను ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్ ఒక రెడ్ కలర్ తీసుకుంటాను. తీసుకొని నేను ఆల్ట్ అండ్ బ్యాక్ స్పేస్ కొడతాను. ఆల్ట్ బ్యాక్ స్పేస్ అంటే మనకి ఫోర్గ్రౌండ్ కలర్కి షార్ట్ కట్. సో ఇలా అప్లై చేసిన తర్వాత నేను కలర్ బ్లెండ్ మోడ్ యూస్ చేస్తాను. సో చూడండి కలర్ బ్లెండ్ మోడ్. సో మనకి ఎలా ఈ గ్రీన్ షర్ట్ని రెడ్ షర్ట్ చేసిందో చూడండి. కలర్ బ్లెండ్ మోడ్ సింపుల్గా ఉంది ఇది. సో ఈ విధంగా మనము కలర్ బ్లెండ్ మోడ్ యూస్ చేయొచ్చు. అండ్ అలానే చూడండి మనకి లూమినాసిటీ కొంచెం ఇమేజ్ యొక్క బ్రైట్నెస్ని తీసుకుంటుంది. సో ఈ బ్లెండ్ మోడ్ కూడా మనకి కొన్ని సందర్భాల్లో బాగా యూజ్ అవుతుంది అన్నమాట. సో అందుకే కాంపోనెంట్ సెక్షన్లో మనకు బాగా ఎక్కువగా యూజ్ అయ్యేది కలర్, ఎందుకంటే ఇది సింపుల్గా ఇమేజెస్ని కలరైజ్ చేసేస్తుంది అన్నమాట. ఓకే ఇప్పుడు మనము ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఈ బ్లెండింగ్ మోడ్స్ తోటి. సో నేను ఇది అంతా క్లోజ్ చేసి చూడండి ఇక్కడ నేను ఒక ఈ బ్లడ్ స్పిల్ ఇమేజ్ తీసుకున్నాను. ఇగో చూడండి ఇక్కడ మనకి ఇట్లా బ్లడ్ ఇలా స్పిల్ అవుతుంది. అండ్ ఈ ఇమేజ్లో మనకి ఫుల్ వైట్ కలర్ ఉంది, వైట్ మీద ఈ బ్లడ్ స్పిల్ కనిపిస్తుంది మీకు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వైట్ని రిమూవ్ చేసేసేయాలి. అండ్ ఇక్కడ కింద లేయర్ మీరు చూసినట్టయితే కింద లేయర్లో మనకి బ్రిక్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ బ్రిక్స్ అంటే ఒక గోడ లాగా అనమాట, వాల్ లాగా. సో మనకు ఒక వాల్ మీద ఈ బ్లడ్ కనిపిస్తున్నట్టు మనం ఒక ఎఫెక్ట్ లాగా క్రియేట్ చేయాలి. సో దానికి మనము ఒక బ్లెండ్ మోడ్ యూస్ చేయాలి.
సో ఏ బ్లెండ్ మోడ్ యూస్ చేస్తాం? సో చూడండి, ఇందాకనే మనం చూసాం, వైట్ రిమూవ్ చేయడానికి మనము డార్క్ సెక్షన్లోకి వెళ్ళాలి. అంటే ఇగో డార్క్ అండ్ మల్టిప్లై ఈ సెక్షన్లోకి వెళ్ళాలి. సో అందుకే ఇక్కడ మనము డార్క్ అండ్తో స్టార్ట్ చేద్దాం. సో చూడండి, డార్క్ అండ్ బ్లెండ్ మోడ్ పెట్టిన వెంటనే ఆ వైట్ ఏరియాస్ మొత్తం మైనస్ అయిపోయినాయి, మాయమైపోయినాయి. సో చూడండి, అండ్ అలానే ఇది ఏదైతే బ్లడ్ ఉందో ఇది మనకి వాల్ మీద మిక్స్ అయింది. సో అలానే మనకి మల్టిప్లై. సో చూడండి, మల్టిప్లై మనకి ఇంకా ఎఫెక్టివ్గా ఉంది. చూడండి, ఇట్లా గోడ మీద ఇట్లా బ్లడ్ పడినట్టు లేదంటే ఇట్లా పాన్ పడినట్టు మనకి ఎలా వచ్చిందో చూడండి. సో మొత్తం వైట్ మొత్తాన్ని రిమూవ్ చేసేసింది. అలానే నెక్స్ట్ మనకి కలర్ బాన్ కొంచెం ఇట్లా మనకి ఇట్లా మసిలాగా ఇట్లా బ్లాక్గా బర్న్ అయినట్టు ఎఫెక్ట్ వచ్చింది మనకి కలర్ బాన్ తోటి. నెక్స్ట్ వచ్చేసి మనకి లీనియర్ బాన్ కొంచెం కలర్ బాన్ కంటే కొంచెం మైల్డ్గా ఉంది. కాకపోతే ఈ బ్లెండింగ్ మోడ్స్ అన్నీ మనకి ఏం చేసాయి, వైట్ని రిమూవ్ చేసేసాయి. ఓకే, కంప్లీట్గా ఈ ఇమేజ్లో ఏదైతే ఈ వైట్ ఉందో అది ఈ బ్లాక్ ఈ డార్క్ బ్లెండ్ మోడ్స్ పెట్టిన వెంటనే మాయమైపోయింది. అండ్ ఈ పైన లేయర్ ఏదైతే ఉందో అది అంటే బ్లెండ్ లేయర్, పైన లేయర్ని బ్లెండ్ లేయర్ అంటాం. ఈ బ్లెండ్ లేయర్ కింద ఉన్న బేస్ లేయర్ని మంచిగా మిక్స్ చేసింది అనమాట. ఓకే, సో ఇలా నేను ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ మనకి ఈ ఇమేజ్లో ఒక కార్ ఉంది. ఇప్పుడు ఈ కారు బ్లాస్ట్ అయినట్టు మనకు చూపించాలనుకోండి. నేను చూడండి, ఇక్కడ ఒక బ్లాస్ట్ది నేను ఒక ఇమేజ్ తీసుకొచ్చాను. సో ఈ ఇమేజ్ని మనం ఇక్కడ డ్రాగ్ చేద్దాం, ఇది క్లోజ్ చేసేద్దాం. సో చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఈ బ్లాక్ ఉందో ఈ బ్లాక్ని మనము రిమూవ్ చేసేయాలి. సో రిమూవ్ చేయాలంటే మనము ఒక లైట్ బ్లెండ్ మోడ్ యూస్ చేయాలి. సో ఇందాక మనము డార్క్ బ్లెండ్ మోడ్ యూస్ చేసాం, ఇప్పుడు మనం ఒక లైట్ బ్లెండ్ మోడ్ యూస్ చేద్దాం. సో అంటే లైట్లో మనకి నెక్స్ట్ సెక్షన్ లైటన్. సో చూడండి, లైటన్. సో లైటన్ అప్లై చేశాను, దీన్ని కొంచెం మనము పెద్దగా చేద్దాం. సో చూడండి, అండ్ లైటన్ కంటే కొంచెం ఇంటెన్సిటీ ఎక్కువ ఉన్నది మనకి స్క్రీన్. సో స్క్రీన్ చూడండి, ఇక్కడ మధ్యలో ఎంత బ్రైట్నెస్ వచ్చిందో. ఆ తర్వాత మనకి కలర్ డాట్స్ ఇంకా బ్రైట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లీనియర్ డాట్స్. ఓకే, అయితే దీనికి ఎఫెక్టివ్గా ఉన్నది మనకి లైటర్ కలర్ కూడా అప్లై చేయొచ్చు. అయితే ఎఫెక్టివ్గా ఉన్నది మనకి స్క్రీన్ అనమాట. సో చూడండి, స్క్రీన్ తోటి మనకి బ్లాస్ట్ ఎఫెక్ట్ లా వచ్చింది. సో స్క్రీన్ ఏం చేసేసింది, మొత్తం ఎక్కడెక్కడైతే బ్లాక్ ఏరియాస్ డార్క్ ఏరియాస్ ఉన్నాయో వాటిని రిమూవ్ చేసేసింది. సో ఇక్కడ ఇంకొక కొత్త విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ స్క్రీన్ బ్లెండింగ్ మోడ్ ఎఫెక్ట్ ఇంకా బాగా రావాలనుకోండి, ఇంకా ఎక్కువగా రావాలనుకోండి, మీరు ఈ లేయర్ని డూప్లికేట్ చేయండి. సింపుల్గా Ctrl+J కొట్టండి. చూడండి, ఒక్కసారి Ctrl+J కొట్టిన వెంటనే అది ఇంకా బ్రైట్ అయిపోయింది. చూడండి ఎంత బ్రైట్ అయిందో చూడండి. నేను అలానే ఇంకొక డూప్లికేట్ తీసుకుంటే చూడండి ఇంకా బ్రైట్ అయిపోతుంది అన్నమాట. సో ఈ బ్లెండ్ మోడ్స్ జస్ట్ ఒక సింగిల్ లేయర్లోనే కాదు, ఇంకా మనకి డూప్లికేట్స్ తీసుకున్న కొద్దీ వాటి ఎఫెక్ట్ ఇంకా ఎక్కువ అయిపోతుంది అన్నమాట. సో అది ఈ బ్లెండ్ మోడ్స్ యొక్క ఇంపార్టెన్స్ అనమాట. సో చూడండి, బ్లెండ్ మోడ్స్ మనం చాలా యూజ్ చేయబోతాం కమింగ్ క్లాసెస్లో. సో మీకు ఇంకా కొన్ని కొత్త ఎగ్జాంపుల్స్ వస్తాయి బ్లెండ్ మోడ్స్ తోటి. సో అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది బ్లెండ్ మోడ్స్ ఎలా యూజ్ చేయాలో, ఎక్కడ యూజ్ చేయాలో. సో కీప్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్.